This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచింగ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. గైస్ ఇంకొక లేటెస్ట్ హైరింగ్ అయితే వస్తుంది మనకి తెలుగు లాంగ్వేజ్ మీద ఎవరైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారనుకోండి, మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి, తట్టు తెలుగు లాంగ్వేజ్ మీద ఏమైనా ఉంటే వెంటనే పోస్ట్ చేయన్నారు కదా. ఎస్, ఈరోజు మనకి పెరోటిక్స్ నుంచి ఇంకొక లేటెస్ట్ హైరింగ్ అయితే వస్తుంది అనమాట. మీరు తెలుగు లాంగ్వేజ్ బేస్ చేసుకుని మీరు అయితే వర్క్ చేసుకోవచ్చు. మీరు ఇంటర్ చేసిన, డిప్లొమా చేసిన, డిగ్రీ చేసిన నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కెరీర్ గ్యాప్ ఉన్న హౌస్ వైఫ్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్ టాస్క్ అయితే ఉంటాయి, అవి ప్రాపర్గా మీరు కంప్లీట్ చేసి చక్కగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ ఏం చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్ స్టార్ట్. రైట్ కేస్ మనకి పర్టికులర్ జాబ్ వచ్చేటప్పుడు మనకైతే డేటా అనలిస్ట్ తెలుగు స్పీకర్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే పార్ట్ టైం ఆప్షన్ కూడా ఉంది. సో పార్ట్ టైంలో కూడా పని చేసుకోవచ్చట. ఓకే, డేటా అనలిస్ట్ తెలుగు స్పీకర్గా మీరు చేయాల్సిన వర్క్స్ ఏంటి ఇక్కడ మీకు చెప్తాను. సో బిఫోర్ దట్ ఇక్కడ చూడండి, స్టార్ట్ డేట్ ఇమీడియట్లీ ఉంది. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదట. 30th జూలై 2026 కల్లా మీరు అయితే అప్లై చేసుకోవాలి. అప్పటికల్లా ఇదైతే ఎక్స్పైర్ అయిపోతుంది, గమనించండి గైస్. ఓకే, సింపుల్ మీరు ఇంటర్న్షియాలలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై అయితే చేసుకోండి. మంచి అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా డీటెయిల్స్ చూద్దాం. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ప్రొవైడ్ గ్రౌండ్ రూట్ ఫర్ మ్యాపింగ్ డేటా స్పెసిఫిక్ టు యువర్ టౌన్, సిటీ ఆర్ కంట్రీ. సో మనకి కంట్రీ గురించి, మన యొక్క సిటీ గురించి, మన యొక్క టౌన్ గురించి సంబంధించిన మ్యాప్స్ ఉంటాయి కదా, గూగుల్ మ్యాప్స్. ఆ గూగుల్ మ్యాప్స్ ప్రాపర్గా మ్యాప్ అయ్యాయా లేదా. ఓకే, పర్టికులర్ బిజినెస్ నేమ్స్ అవ్వచ్చు. ఓకే, పర్టికులర్ ఏమైనా రెస్టారెంట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఆ రెస్టారెంట్ యొక్క నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, ఆ రెస్టారెంట్ ఓపెనింగ్ అవర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నెక్స్ట్ ఆ మొత్తం ఆ యొక్క డీటెయిల్స్ అని కూడా మీరైతే వెరిఫై చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లోని ఒక పర్టికులర్ లొకేషన్కిలో ఉన్న ఒక బిజినెస్ ఏవైతే ఉందో ఆ బిజినెస్ డీటెయిల్స్ వీళ్ళు కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అండ్ కరెక్ట్గా మ్యాప్ అవుతుందా లేదా అనేసి గూగుల్ మ్యాప్స్ మీద మీరైతే వర్క్ చేస్తారనమాట. ఓకే, సో ప్లాన్ వర్క్ అరౌండ్ ఏ ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్లో మీకు ఖాళీ టైంలో ఉన్నప్పుడు మీరైతే వర్క్ చేసుకొని చెప్తున్నారు. వర్క్ అప్ టు 20 hours పర్ వీక్ మీకు అయితే 20 hours వరకు మనకైతే వర్క్ అయితే ఉంటుందట. ఎర్న్ కాంపిటేటివ్ రేట్ ఆఫ్ పే, డెవలప్ అండ్ రిఫైన్ రీసెర్చ్ స్కిల్స్ అని మెన్షన్ చేశారు. అవాయిడ్ లాంగ్ కమ్యూట్. సో వర్క్ ఫ్రమ్ ది కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్, ఆఫీస్ ఎక్కడి నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ బేస్డ్ ఆన్ యువర్ స్కెడ్యూల్ అని కూడా మెన్షన్ చేశారు గైస్. ఓకే, మీకు ప్రొఫిషియన్సీ మీకు ఎందులో ఉండాలని ఇక్కడ చూస్తే తెలుగు లాంగ్వేజ్ మీద మంచి పట్టు ఉండాలి. రీసెర్చ్ అండ్ అనలిటిక్స్, మ్యాప్ స్టడీ అంటే గూగుల్ మ్యాప్స్ మీద కొద్దిగా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మేజర్గా మనకి పర్టికులర్ చుట్టుపక్కల అన్ని లొకేషన్స్లో అసలు ఏవేవి ఉంటాయి. ఓకే, సో చెప్పాలంటే మనకి ఎలాంటి షాప్స్ ఉంటాయి, ఎలాంటి బిజినెస్లు ఉంటాయి, నెక్స్ట్ అసలు ఏవేం రూట్స్ ఉంటాయి, వాటి గురించి తెలిస్తే చాలు అన్నమాట. ఓకే, ఇలా కిందకు వచ్చేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసే చూడండి. సో టెక్నికల్ రిక్వైర్మెంట్లో మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ డెస్క్టాప్ ఉన్న సరిపోతుంది. సో మీరు ప్రాపర్గా ఒక జీమెయిల్ అకౌంట్ మెయింటైన్ చేయాలి, స్మార్ట్ ఫోన్ ఒకటి మెయింటైన్ చేయాలి మీరు ప్రాపర్గా వర్క్ చేసుకోవడం కోసం. మీ యొక్క ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో యాంటీవైరస్ అయితే ఉండాల్సి చెప్తున్నారు. 1 member పర్ హౌస్ హోల్డ్ అంటే మీ యొక్క ఫ్యామిలీలోని ఒక మెంబరే ఈ పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ తప్పనిసరిగా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా ఫ్లూయెంట్గా మీరు మాట్లాడగలగాలని చెప్తున్నారు. అండ్ ఎక్సలెంట్ రీసెర్చ్ స్కిల్స్ మీకైతే ఉండాలట. అండ్ జియోగ్రఫీ అంటే మనకి ఇండియా కల్చర్ ఏంటి, సో మీ చుట్టుపక్కల ఊరిలోని మొత్తం ఆ యొక్క ప్లేసెస్ గురించి మీకైతే తెలిసి ఉండాలని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో మీరు 5 yearsగా ఇండియాలో ఉంటే చాలు, ఈ పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 18+ years ఆఫ్ ఏజ్ ఉంటే చాలు. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ మనకు ఒక అసెస్మెంట్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారట, ఓపెన్ బుక్కే. సో మీరు అన్ని చూసి, అన్ని వెబ్సైట్స్ చూసి ఆ మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరైతే ఆన్సర్స్ రాయొచ్చు. మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే ఒక టెస్ట్ కూడా పెడతారట వీళ్ళు. సో తర్వాత మనకి ఇచ్చారు, బీ విల్లింగ్ టు వర్క్ మినిమం 10 hours అప్ టు 20 hours పర్ వీక్ మీరైతే వర్క్ చేయగలగాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో కంప్లీట్ ఆల్ ద వర్క్ ఇండిపెండెంట్లీ, షో స్ట్రాంగ్ ఎబిలిటీ టు లెర్న్ అండ్ అప్లైడ్ వేరీడ్ ఇన్స్ట్రక్షన్స్ అని మెన్షన్ చేస్తారు. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి పిన్ కోడ్స్, పోస్టల్ కోడ్స్ వీటి గురించి కొద్దిగా ఐడియా ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసినట్టే మీకు అప్లై లింక్ దొరుకుతుంది, అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోండి. వీదైతే పేజ్ ఓపెన్ అవుతుంది, చూసి కన్ఫ్యూజ్ పడుతుంది, కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్ బటన్ ఉంటుంది, అప్లై లింక్ అనేసి దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్షన్ పేజ్కి అయితే రీడ్ అయితే అవుతుంది. ఎక్కువ మందికి షేర్ చేయండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి, వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ వెళ్తామా, అంతవరకు సెలవు, బాయ్.